పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురుంటే 15,000 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేవు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్లు అప్పున్నది, 13 లక్షల కోట్లు అని అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా?